తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేట గ్రామంలో ఎన్నికల ప్రచారం గ్రామ ప్రజలతో హోరెత్తింది. ముందుగా ఆ గ్రామ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్న బుంగా శేఖర్ బాబు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ అభివృద్ధికి సంబంధించి మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ ఏడాది లోపు పూర్తి చేస్తానని, లేనియెడల సర్పంచ్ పదవు నుంచి తప్పుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. నేను జి రాగంపేట సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నా పేరు బుంగా శేఖర్ బాబు. ప్రజలందరూ కూడా గ్రామం నుంచి స్వచ్ఛందంగా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు నన్ను గతంలో ఉన్నటువంటి పార్టీల యొక్క నాయకులు నాయకత్వం వహించేవారు నిర్లక్ష్యత వహించిన కారణంగా గ్రామ ప్రజలందరూ కూడా ఒక 12 మంది వార్డు మెంబర్లను ఏర్పాటు చేసుకుని ఒక ప్యానల్గా ఏర్పడి దీనికి యువకులందరూ కూడా ఒక ప్యానల్గా ఏర్పడి ఒక మంచి సర్పంచ్ అభ్యర్థి కావాలని నేను వ్యక్తిగతంగా నా వ్యాపారం నా పని చేసుకుంటూ పోతూ ఉంటే వీటన్నిటికీ మాకు నడిపించడానికి మీరు కావాలని కోరి వచ్చారు. అందుని బట్టి నేను ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు సాగిపోతూ ఉన్నాను. నన్ను ముందుకు నడిపిస్తున్న వ్యక్తుల్లో బీజేపీ నాయకులు ఉన్నారు, టీడీపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు ఉన్నారు. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే కనుక ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరో ఒకరే గెలుస్తారు, ఒక వర్గం ఓడిపోతుంది. కానీ అభివృద్ధి అనేది పూర్తిగా ఆ ఓడిపోయినటువంటి ఏరియాలో కుంటిపడుతుంది. కాబట్టి మా గ్రామం అలా ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఎలక్షన్లకి మాత్రమే పరిమితం అవ్వాలి. కక్షలు, పార్టీలు, గుర్తులు ఇవన్నీ కూడా ఎలక్షన్లు మాత్రమే ఉండాలి. తర్వాత అందరం కూడా అభివృద్ధి వైపు వెళ్ళాలనే ఉద్దేశంతో అన్ని పార్టీలను కలుపుకుని అన్ని వర్గాలను కలుపుకుని యువతంతా కూడా ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి అని ముందుకొచ్చి మేము నిర్ణయం తీసుకుని సాగిపోతూ ఉన్నాం. మేము మా టీం అంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోను ఏర్పాటు చేసుకుని ముందుకు సాగుతున్నాం. మా మేనిఫెస్టోలో విషయాలన్నీ కూడా మేము ఈరోజే ఒక 1-2 గంటల్లో మేము మీడియా ముందు రీచ్ చేయాలని కూడా మేము ఆశపడుతున్నాం. దీనిలో ఈ మేనిఫెస్టోలో విద్య విషయంలోనూ, పేదవాడు ఆకలి తీర్చే విషయంలోనూ, రైతన్న సహాయ విషయంలోనూ, అలాగనే చదువుకున్నటువంటి యువతకు ఒక మార్గంగాను ఉండాలని మేము పూర్తిగా ఆలోచన చేసి యువకులందరం కూడా మేము ముందుకు సాగిపోతున్నాం. మా గ్రామ ప్రజలందరికీ కూడా మేము ఒకటి కోరుకుంటున్నాం. ఒక్కసారి యువకులకు మీరు అవకాశం ఇస్తే కనుక మేము పూర్తిగా బాధ్యత తీసుకుని వర్గాలకు, పార్టీలకు, మతాలకు సంబంధం లేకుండా మంచి నాయకత్వాన్ని, మంచి పరిపాలన అందించి గ్రామాన్ని అభివృద్ధి పదంగా నడిపించి ఒకే ఒక 5 ఏళ్ళ తర్వాత మేము ఎంత అభివృద్ధి చేసినా మీరు మళ్ళీ మాకు పదవి ఇస్తారంటే కనుక మాకొద్దు. మా వ్యాపారాలు, మా ఉద్యోగాలు, మా పనులు మేము చేసుకుంటాం. దయచేసి మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే మేము సాగిపోతున్నాం. మీరందరూ కూడా నాకు వచ్చినటువంటి గుర్తు ఉంగరం గుర్తుకేసి మీరు అఖండమైనటువంటి మెజారిటీతో నన్ను గెలిపించి గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నడుస్తున్నటువంటి నాకు మీ ఓటు ద్వారా తోడుగా ఉంటారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను.